సినిమాల ప్రభావం జనాల మీద ఎంత ఉందో తెలియదు కానీ సోషల్ మీడియా ప్రభావం మాత్రం చాలా గట్టిగా ఉందో. ఎంత గట్టిగా ఉందంటే ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టిన పాపానికే సత్తిపండు గారి లైఫ్ రిస్క్ లో పడింది. ఇంతకీ ఆ కథ ఏంటో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ చమక్ చంద్ర along with his team. గూగుల్ మ్యాప్ లో ఇల్లు ఇక్కడే ఎక్కడో చూపిస్తుంది. ఏమే కాఫీ ఇవే. ఏమండి అతనే. సార్ నమస్కారం సార్. నమస్కారం నమస్కారం. బాగున్నారు సార్? ఎవరే మీరు? నేను చెప్తాను సార్ తర్వాత. సార్ ఈ రూమ్ అంతేనా? మందే. ఏమే సామాన్లు లోపల పెట్టు. లోపల సామాన్ చదువుపో. సరేనండి సార్ ఇల్లు చాలా బాగా కట్టారు సార్. సార్ ఓనా లోనా? ఓనే. అవునా? చాలా బాగుంది సార్. ఏమే సామాన్ సార్ తర్వాత చదువుతూ కానీ ముందు టిఫిన్ చేద్దాం రా. సరేనండి. ముందు ఆకలి అయిపోతుంది సార్, కొద్దిగా టిఫిన్ పెట్టరా. ముందు టిఫిన్ లంచ్ తర్వాత పెడతాను కదా, ముందు మీరు ఎవరో చెప్పండి సార్. గుర్తుపట్టలేదా? మావిడిని ఒకసారి చూడండి. ఎక్కడో చూసినట్టుంది. మీరు ఫేస్బుక్ లో మావిడికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టారు కదా. ఓ మీరా? ఏంటి ఇలా సడన్ గా వచ్చారు? ఒకసారి మిమ్మల్ని చూడాలని ఉంది, వీలైతే ఒకసారి బయటకు కలుగుతాను మావిడికి మెసేజ్ పెట్టారు కదా సార్. ఫ్రెండ్ కి చూడాలని కోరుకున్నాడు అది. అవును సార్, మిమ్మల్ని చూడాలని ఉంది, వీలైతే ఒకసారి బయట కలుద్దాం. బయట ఎందుకు సార్, ఇంట్లోనే కలుస్తారని చెప్పి మీ ఇంటికే మావిడిని తీసుకొని వచ్చేసాను సార్. ఒకటితో సహా వచ్చి ఏదో సరదాగా పెట్టాను సార్. సార్ మీరు సరదాగా ఉండొచ్చు కానీ మావిడి చాలా సీరియస్ సార్. అంతెందుకు సార్, చిన్నప్పుడు ఇది నేను అమ్మ నాన్న ఆట ఆడాం సార్. పెద్ద అయిన తర్వాత నువ్వే నన్ను పెళ్లి చేసుకోవాలంది. అదేంటి అనాలా అంటే చిన్నప్పుడు నాతో అమ్మ నాన్న ఆట ఆడావుగా అంది. నేను సరదాగా ఆడాను అన్న, నేను సీరియస్ గా ఆడానంది. సీరియస్ గా నేను పెళ్లి చేసుకుంటా. అది సార్ అంత సీరియస్. దానికున్న సీరియస్ డైలీ సీరియల్ లో కూడా ఉండదు సార్, అంత సీరియస్. అది దొంగ దొంగ. అవును బృందావన్ బాబీ గారు. ఆయన బృందావనం బాబీ ఏంటి, మా ఆయన పేరు వెంకయ్య. వెంకయ్య అయ్యే అయ్యా. బాబీ గారు ప్రొఫైల్ పిక్ లో మీ హెయిర్ స్టైల్ వరి పొలంలా ఫుల్ ఉంది. డైరెక్ట్ గా చూస్తే ఏంటి ఎలక్కుడిసిన పొలంలో ఉంది. ఆ ఫోటో విగ్గు పెట్టుకొని దిగాళ్ళండి. నేను చెప్పానా అది విగ్గే అని? నువ్వే నమ్మలా. నేను చెప్పానా? ఆ ముడత పడిన ఫేస్ చూస్తేనే అర్థమైంది నాకు అది విగ్గే అని. ఏదో సరదాగా చాటింగ్ చేశాను సార్, ఏమనుకోవద్దు. ఇక మీరు వెళ్ళండి సార్. ఇలా వెళ్తాం సార్. మావిడ బర్త్డే నేనే మర్చిపోయాను సార్. అలాంటిది మీరు మావిడి బర్త్డే గుర్తు పెట్టుకొని అర్ధరాత్రి 12 గంటలకి హ్యాపీ బర్త్డే అని మెసేజ్ పెట్టి, దాని పక్కన ఇన్ని కేకులు పెట్టి, దాని పక్కన ఇన్ని లో సింబల్ పెట్టి, దాని పక్కన ఇన్ని పూలు పెట్టి, ఇన్ని పెట్టిన మిమ్మల్ని వదిలిపెట్టి ఎలా వెళ్తాం సార్? వాళ్ళ ఆవిడ బర్త్డేకి ఇన్ని పెట్టావా? ఫ్రెండ్లీగా పెట్టానే. నా బర్త్డే ఎప్పుడో చెప్పు. నీ బర్త్డే నాకేం తెలియదే. June 2nd. ఆ రోజు మావిడ బర్త్డే సార్. July 3rd. అది కదా. November 15th. January 14th. సార్ సార్ 12 ఏళ్ళు ఏదో ఒకటి చెప్పండి సార్, ఏదో ఒక నెల తగులుద్ది. గుడ్ నైట్ బాబీ. గుడ్ నైట్ చెప్పు. చెప్పు. గుడ్ నైట్ అని మెసేజ్ లోనే చెప్తావా? డైరెక్ట్ గా చెప్పు. గుడ్ నైట్ బాబీ గారు. గుడ్ నైట్ బాబీ గారు. అదే పడుకుందా. పెళ్ళంతో 2 నిమిషాలు మాట్లాడడానికి ఎక్కడెక్కడో నొప్పులు వస్తాయి. వాడు పెళ్ళంతో గంటలు గంటలు చాటింగ్ చేయడానికి ఏ నొప్పులు రావారా మీకు? ఏ నొప్పులు రావా మీకు? అర్ధరాత్రి 1 గంటకి ఎవరండి ఇంట్లో? రాత్రి 1 గంటకి ఎవరయ్యా మీరు? సార్ 4 బిర్యానీలు ఆర్డర్ చేశారు కదా, ఇదిగోండి. నేను ఆర్డర్ చేయడం ఏంటి? నేను ఆర్డర్ చేశాను సార్ బిల్లు ఆయన కడతాడు. నువ్వు బిర్యానీ ఆర్డర్ చేసి నేను కట్టడం ఏంటి? ఏమే లలితమంట్ల, నీ ఫ్రెండ్ బృందావన బాబు నీ కోసం బిర్యానీలు తెప్పించాడే. నీకు కావాల్సింది నువ్వే ఆర్డర్ చేసుకొని నేను తెప్పించానంటావేంట్రా నువ్వు? సార్ బిల్లు. ఎవడైనా గాలికి పోయే కంపెనీ గోచికి తగిలించుకుంటాడు. నువ్వేంటో కంప దగ్గరికి వెళ్ళి మరి నీ గోచేసావు. అది కంపెనీ నాకేం తెలిసే? తెలియదు నీకు. వాడి పెళ్ళంతో నువ్వు చాటింగ్ చేస్తే వాడి ఇంటికి వచ్చి నీతో బ్యాటింగ్ చేస్తున్నాడు రా. రాజనాల వయసులో రాజతరుణ్లో చాటింగ్ అవసరమా నీకు? అవసరమా? లోపలికి పదా. ఏమైంది ఏడుస్తున్నావు? నా ఫ్రెండ్ బృందావన్ బాబీ ఫేస్బుక్ లో నన్ను బ్లాక్ చేశాడు. బ్లాక్ చేశాడా? मैं बात करता हूं, तू ठहर, मैं बात करता हूं. బాబు గారు, ఏమండి బాబు గారు, ఒకసారి బయటకు రండి. ఏంటి? మా వాడిని ఫేస్బుక్ లో ఏదో బ్లాక్ చేశారంట. అవును చేశాను. तू ना करो बेटा, मैं बात करते बोल रहा ना.
ఎలా బ్లాక్ చేస్తారు సార్ మీరు? అంటే రిక్వెస్ట్ పెట్టడం మీ ఇష్టమే, బ్లాక్ చేయడం మీ ఇష్టమే, మధ్యలో మాదేం లేదా సార్? పొద్దున్నేస్తే మావిడికి గుడ్ మార్నింగ్ చెప్పే మీరు, రాత్రి అయితే గుడ్ నైట్ చెప్పే మీరు, పుచ్చుకున్న బ్లాక్ చేస్తే మా పిచ్చిది ఏమైపోద్ది సార్? ఫేస్బుక్ లో ఒక మనిషిని బ్లాక్ చేస్తే పరోక్షకంగా ఒక మనిషిని చంపేయడమే సార్. అనుబంధం ఆత్మీయత అంతా ఒక భూతకం. ఆత్మతృప్తికై మనుషులు ఆడుకునే నాటకం. చూసారా సార్ ఆ పిచ్చిది? ఏ పాపం చేసింది సార్ మీకు? తను రిప్లై ఇవ్వడం లేట్ అయితే మీరు ఇన్ని ఏడుపు సింబల్ పెట్టేవాళ్ళు. అన్ని ఏడుపు సింబల్ పెట్టావా? నువ్వు విన్నావా? విన్నా. నా జీవితానికి దరిద్రం పట్టినట్టు పట్టావు బతుకుచాడా. నా ఫ్రెండ్ కి ఏం తక్కువ చేశానండి? నా స్నేహంలో ఉన్న అనురాగం ఆప్యాయత ఇంటికొచ్చి మరీ పంచుతున్నా. నన్ను ఎలా బ్లాక్ చేస్తాడండి? ఎలా బ్లాక్ చేస్తాడు? ఏడుస్తుంటే నాకు ఏడిపిస్తుంది. ఏడుపు బంగారు. మీ స్నేహం కోసం చచ్చిపోలే ఉంది సార్ ఆ పిచ్చిది. ఆవిడ అన్బ్లాక్ చేయండి ఇమీడియట్ గా. ఇక చేశాను. నా ఫ్రెండ్ అన్బ్లాక్ చేశాడు. చూసారా సార్? మీరు అన్బ్లాక్ చేయగానే నెమలిలా నాట్యం ఆడేస్తుంది ఆ పిచ్చిది. మా ఆవిడ మనసులో స్నేహం మొక్క నాటిందే మీరు సార్. ఆ మొక్కను మధ్యలో తుంచేయకండి సార్. ఆ మొక్కని నీళ్లు పేసి పెంచండి సార్. ఆ వృక్షం పెద్దదై వృక్ష వృక్షమై ఆ వృక్షం కింద మా పిల్లలు కూడా ఆడుకోవాలి సార్. పనికి మాలోడా, నీకు పిల్లలు పుట్టే వరకు నా ఇల్లు రోజులు వెళ్ళవరా నువ్వు? నీ పని ఎలా కదరా, రేపు పొద్దున చెప్తాను. సావిత్రి ఇల్లే అనుకుంటా. 100% ఇదే ఇల్లు తాత. రండి కూర్చోండి. ఎక్కడా? లోపట ఉంది, లోపట ఉంది. ఈ బ్యాచ్ ఎవరు? మీ ఫ్రెండ్ ఉంది లలిత మంట్ల, వాళ్ళ బామ్మ వాళ్ళ తాత. దరిద్రుడా, నీ చుట్టాలు కూడా నా ఇంటికి తీసుకొస్తావేంట్రా? మీ ఇంట్లో రాకపోతే ఎక్కడ వస్తారు సార్? నేను మీ ఇంట్లో ఉన్నప్పుడు నా చుట్టాలు కూడా మీ ఇంట్లోనే వస్తారు కదా, నా ఇంట్లో ఉండలేరు కదా. ఆయన తాత వాళ్ళని నేను పిలవలా, నీ ఫ్రెండ్ లలిత మండలనే పిలిచింది. నా ప్రియమైన స్నేహితుడా, నేనే పిలిచా. నీ ఫోటో చూసి టెంప్ట్ మెసేజ్ పెట్టానే. నీ ఫోటో వెనకాల నీ క్యారెక్టర్ తెలుసుకోలేకపోయాను, ఇన్ని క్యారెక్టర్లు ఎంటర్ అవుతాయని తెలుసుకోలేకపోయాను. ఇలా ఉన్నారంటే మీరు అందరూ. అలాగే ఉంటదిరా. ఫేస్బుక్ అంటే అద్దం లాంటిది. ఆ అద్దంలో ముఖాన్ని చూసుకోవాలి గాని ముఖానికి కొట్టుకుంటే ఇదిగో పెంకులు ఇలాగే పగిలి దిగుతాయిరా. ఇదిగో నన్ను ఏమైనా తిట్టు, నా ప్రియమైన స్నేహితుడు బృందావన్ బాబుని తిడితే మర్యాదగా ఉండదు. నువ్వెవతే? నా మొగుని తిట్టుకుంటా కొట్టుకుంటా అడగడానికి నువ్వెవరు? నీకన్నా గొప్పదాన్నే. ఎవరు చెప్పాడు? మా ఫ్రెండే చెప్పాడు. ఏమని చెప్పాడు? వివాహ బంధం కంటే స్నేహ బంధం గొప్పదని నాకు మెసేజ్ లో చెప్పాడు. చెప్పా? ఏదో ఆశించి చెప్పుంటాడులే, ఊరికే ఎందుకు చెప్తాడు? లేదే, నేను పెట్టలేదు. నువ్వు అలా చెప్తావని నేను ఆల్రెడీ స్క్రీన్ షాట్ కూడా పెట్టుకున్నాను బాబీ గారు. ఏమండి, ఇది చూపిస్తే చూపించారు, అది పంపించింది మాత్రం చూపించకండి. అది చూపించి వాళ్ళిద్దరి మధ్యలో నేను గొడవ పెట్టడానికి పిచ్చోడానే. ఏది పంపించాడు? అయ్యో, మనం సీక్రెట్ గా మాట్లాడింది ఆవిడకి వినిపించిందా ఏంటి? దరిద్రుడా, వినపడేటట్టు గట్టిగా మాట్లాడి సీక్రెట్ అంటావేంట్రా నువ్వు? ఏం పంపించాడు చూపించాడు, లేకపోతే నేను చచ్చినంత ఒట్టే. అయ్యో, ఒట్టేసిన తర్వాత చూపించకపోతే బాగుండదేమోనే. అయితే చూపెట్టు. మొన్న మీ ఆయన నా స్నేహితురాలు కింగు, నా పెళ్ళం బొంగు అని పంపించాడు. మరి అది కింగు, నేను బొంగ. ఒకసారి వంగు, ఒకసారి ఎందుకు పెట్టావురా? ఏదో ఆశించి పెట్టుంటాళ్లే. పెళ్ళాన్ని తిడితేనే కదా ఇంకోటి దగ్గర అయ్యేది. ఫ్రెండ్షిప్ కలిసి పెట్టానే. బొంగేం కాదు, పైకే ఆ షిప్పులన్నీ, లోపల ఇంకో షిప్పు ఉందిలే. నువ్వు ఆగరా ముసలోడా. సార్ 10 బిర్యానీలు ఆర్డర్ చేశారు కదా, ఇది పొద్దున్నే బిర్యానీ ఎవరు ఆర్డర్ చేశాడు? నేను చేశాను సార్. సార్ బిల్లు ఇంకెవరు కడతాడు? ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నాడు ఎదురుకుండా బక్రా కడతాడు బిల్లు. ఇదిగో బిల్లు. పొద్దున్నే బిర్యానీ ఎవడైనా తింటారా దరిద్రుడా? నేను తింటాను సార్, నేను తింటా. నేను ఒక్క బిర్యానీ అడిగితే 10 సార్లు ఆలోచిస్తావు. ఇప్పుడు చూడు, వాళ్ళు బిర్యానీలే తింటున్నారు, ఇంకేమీ తింటలా. నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళు నిన్ను ఎలాగో వదిలిపెట్టరు, నేనే నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతాను. ఒరే అబ్బాయి,
అది పోతే పోయింది గాని బజార్కి వెళ్ళి మల్లెపూలు తెచ్చి పెట్టరా. పిల్లం పోయి నేను ఎడుతుంటే మిమ్మల్ని పాడి కట్ట. బాబు గారు పొద్దు నుంచి మా ఆవిడకి హాయ్ అని మెసేజ్ పెట్టట్లేదంట, బిర్యానీ తినట్ల. అర్థమైందా? నా ఫ్రెండ్ మెసేజ్ పెట్టే వరకు నేను బిర్యానీ తిన్ను. రోజు నేను హాయ్ పెడితేనే తింటున్నావే, వచ్చిన దగ్గర నుంచి పార్సిల్ మీద పార్సిల్ తెచ్చుకొని పందిలా తింటున్నావు కదా, పందికొక్క బాగుంటానా? నాకు ఫేస్బుక్ లో 5,000 మంది ఫ్రెండ్స్ ఉన్నారా, వాళ్ళందరూ ఇలాగే వస్తున్నారా? వాళ్ళకేం తెలుసు అండి బాబు గారు ఫ్రెండ్ వాల్యూ? వాళ్ళకేం తెలుసు? మాకు ఫ్రెండ్ వాల్యూ తెలుసు కాబట్టే మీ ఇల్లుని వెతుక్కుంటూ వచ్చామండి. వాళ్ళకేం తెలుసు ఫ్రెండ్ వాల్యూ? నువ్వు ఫ్రెండ్షిప్ వాల్యూతో రాలేదురా, నా ఇంటి మీద ఫ్రీగా పడి తిన్నావని వచ్చావురా. ఇంత గూగుల్ మ్యాప్ చూస్తా ఉంటే ఇల్లు ఇక్కడ ఏదా ఎతుకుతాందే. వనక్కం వనక్కం. ఎవర్రా మీరు? నాంద తమిళ సురేందర, నీంద ఫేస్బుక్ ఫ్రెండ్ నళిని అయ్యారే. మీరు చెప్తారు కదా ఒకసారి మిమ్మల్ని చూద్దరు నువ్వు ఉంది, వీలైతే బయట కలుద్దాం. మీరు ఫ్యామిలీ నేను ఫ్యామిలీ సార్, బయట ఎందుకు సని చెప్తిరి, ఇంటికే తీసుకొని వచ్చిదిరి. రాష్ట్రాల నుంచి వచ్చేస్తున్నారు కదా, నా వల్ల కాదురా. మీ ఫ్రెండ్ కి ఆకలి అవుతుంది, 4 బిర్యానీ చెప్పండి సార్. అరే పోయింది. నెక్స్ట్ ఫ్రెండ్ రిక్వెస్ట్ ఎవరు పెట్టిదిరా చూస్తుందిరే. నాగబాబు రోజా సార్ వాడు హైదరాబాద్. నాగబాబు సార్ ఎలా అనిపించింది ఈ స్కిట్? చాలా బాగుంది, గుడ్. రోజా గారు నిజంగా చాలా మంచి థాట్. ఇలా చెప్తే ఎలా ఉంటుందని ఈ స్కిట్ చూసాక అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారు. భలే ఉంది, వెరీ నైస్. ఎక్స్ట్రా